కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం ఈ నెల 14న అంకురార్పణ జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగిన దోషాలు, భక్తులు, యాత్రికులు తెలియక చేసిన తప్పుల వల్ల ఏ దోషం రాకుండా నివృత్తి కోసం తితిదే ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను అర్చకులు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సర జనితమైన సర్వదోషాల ప్రాయశ్చిత్తార్థం కోసం 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి కైంకర్యాల్లో చేసే ఏమన్నా తెలిసి తెలియక జరిగే లోపాలు కానీ, భక్తుల వల్ల కానీ, ఇతర తెలిసి తెలియక జరిగే సంవత్సర జనిత సర్వదోషమైన పరిహారాలంతా కూడా పోవాలని చెప్పి 3 రోజుల పాటు వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజున స్వామివారికి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ, త్రయోదశి రోజు పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి వేంచేస్తారు. వసంత మండపంలో పుణ్యాహవచనం, మేదిని పూజ, విశ్వక్షేణుల వారి వద్ద ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి శ్రీవారి కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో సుమారుగా 10 మంది ఋత్వికులు పాల్గొంటారు. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత వైభవంగా ఆవు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం విశేషమైన హోమాలు, పవిత్ర ప్రతిష్ట వైదిక కార్యక్రమాలతోటి రాత్రి కార్యక్రమాలు పూర్తవుతాయి. రెండో రోజు ఉదయం విశేషమైన హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనం, ఆ తర్వాత స్వామివారికి, ఉత్సవమూర్తులకి, ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ కార్యక్రమంతో రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. రెండో రోజు రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు, మూడో రోజు ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, రాత్రి పూర్ణావతితోటి ఈ పవిత్రోత్సవాలు పూర్తవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణహృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు తితిదే. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న జరగనున్న అంకురార్పణతో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది. 15న తిరుప్పావడతో పాటు 15 నుంచి 17 వరకు 3 రోజులు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది.